హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భగవాన్ శ్రీ విష్ణువు దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి ఈరోజు కథలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు సత్యవ్రత అనే మహారాజు తపస్సు చేస్తూ నదిలో ఆచమనము అంటే జలాన్ని 2 చేతుల్లో తీసి త్రాగడం చేస్తున్నాడు. ఆ సమయంలో రాజు చేతిలో ఒక చిన్న చేప చిక్కింది. రాజు ఆ చేపను తిరిగి నదిలో వేశాడు. అప్పుడు ఆ చేప రాజుతో ఇలా అనింది: మహారాజా, నేను చిన్నదానిని, పెద్ద చేపలు నన్ను తినివేస్తాయి, నన్ను రక్షించండి అని ఆ చేప మహారాజుతో అంటుంది. సత్యవ్రతుడు కరుణతో ఆ చేపను ఒక కుండలో వేస్తాడు. కానీ విచిత్రంగా ఆ చేప వెంటనే పెద్దదైపోయింది. ఆ కుండ సరిపోకపోవడంతో ఆ చేపను రాజు ఒక పెద్ద గిన్నెలో వేశాడు. కానీ అక్కడ కూడా ఆ చేప అలా పెరుగుతూనే ఉంది. అప్పుడు రాజు ఆ చేపను తీసుకువెళ్ళి ఒక చెరువులో వేస్తాడు. అక్కడ కూడా చేప పెరగడంతో తీసుకువెళ్ళి ఒక నదిలో వేస్తాడు. అక్కడ కూడా పెరగడంతో తీసుకువెళ్ళి సముద్రంలో కూడా వేస్తాడు. ఆ సమయంలో ఆ చేప మహా ప్రకాశవంతంగా ఇంకా దివ్య రూపంగా కనిపించింది. రాజుకు అప్పుడు ఆ చేప విష్ణుమూర్తి అని తెలిసింది. అప్పుడు రాజు అనుకున్నట్టే మహావిష్ణువు మత్స్య రూపంలో ప్రత్యక్షమై రాజుతో ఇలా అంటాడు: కొత్త సృష్టి జరగడానికి మహాప్రళయం సమీపంలో ఉంది అని విష్ణువు రాజుతో చెప్తాడు. ఆ సమయంలో భూలోకమంతా జలమయమవుతుంది. అప్పుడు నేను ఒక నౌకను పంపుతాను. ఆ పడవలో 7 ఋషులను, జీవజాతులను, అన్ని విత్తనాలను ఎక్కించాలి అని రాజుతో చెప్తాడు. ఆ పడవను నా కొమ్ముకు నాగరాజు వాసుకితో కట్టి నేను మిమ్మల్ని రక్షిస్తానని విష్ణుదేవుడు చెప్తాడు. ప్రళయం వచ్చినప్పుడు రాజు విష్ణుమూర్తి చెప్పినట్టే చేశాడు. 7 ఋషులను, జీవజాతులను, అన్ని విత్తనాలను పడవలోకి ఎక్కించాడు. వాసుకితో ఆ పడవను మత్స్య రూపమైన విష్ణువు కొమ్ముకి కట్టారు. భగవాన్ సముద్ర జలాలలో ఆ నౌకను లాగుతూ రక్షించాడు. ఆ సమయంలో సత్యవ్రతుడికి వేద మూల్యాలు, ధర్మాలు కూడా ఉపదేశించాడు. దీంతో పాటుగా విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ఎత్తడానికి ఇంకో కారణం కూడా ఉంది. అది ఏంటంటే, సృష్టిని ఆరంభించాలంటే బ్రహ్మదేవుడికి వేదాలు కావాలి. ప్రళయకాలం సమయంలో హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆ వేదాలను దొంగలిస్తాడు. మత్స్య రూపంలో విష్ణువు హయగ్రీవుణ్ణి సంహరించి వేదాలను రక్షిస్తాడు. ప్రళయం ముగిసిన తరువాత మత్స్య రూపాధారి విష్ణువు జీవజలాల్ని, మనువును రక్షించాడు. అందుకే మనువు అంటే మానవుడు తరువాత సృష్టికర్తగా నిలిచాడు. అంటే విష్ణుదేవుడు లోక రక్షణ కోసం, వేద సంరక్షణ కోసం, ధర్మ స్థాపన కోసం మత్స్యావతారం ఎత్తి వస్తాడు. దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారం కథ ఇది. దశావతారాలలో 2వ అవతారమైన కూర్మావతారం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.